టీమిండియా గెలుపుతో అనంతపురంలో సంబరాలు మిన్నయింటే ఈ టీ20లో మూడోసారి గెలిచి భారత్ విశ్వ విజేతగా నిలిచింది. దీంతో పట్టణంలో అభిమానులు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. వేలాదిగా రోడ్డుపైకి వచ్చి జై హో భారత్ అంటూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. భారత్ అద్భుత ప్రదర్శనతో మూడోసారి వరల్డ్ కప్ కైవసం చేసుకోవడంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. మనతో పాటు అభిమానులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. మ్యాచ్ ఏ విధంగా జరిగింది, ఏంటి? ఈ రోజు మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. కానీ మ్యాచ్ ని ఏకతాటిగా కాకుండా మన ఇండియన్స్ బ్రహ్మాండంగా ఆడి చూపించారు. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఇండియా కష్టపడకుండా చిటికలో గెలిచి చూపించింది. కానీ అన్ని 3 కప్పులు కొట్టాలన్నారు, కొట్టి చూపించింది. ఇండియా కొట్టి చూపించింది కప్పు. ఇండియా ఫ్లాగ్ లో 3 ఉన్నాయి కలర్లు. చూసారా ఎవరైనా? ఆరెంజ్, వైట్, గ్రీన్. ధోని, రోహిత్, సూర్యకుమార్. ఈ ఫ్లాగులకు 3 అర్థం వీళ్ళే. ఈ 3 కప్పులు కట్టారు. జై ఇండియా. సంజు జాన్సన్ ఆన్ ఫైర్. బుమ్రా ఇస్ ఆర్కల్. తిలక్ వర్మ జై. జై ఇండియా. ఇది ఇక్కడ అభిమానుల కోలం. ఎందుకంటే మూడవసారి వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకోవడంతో సంబరాలన్నీ కూడా మిన్నంటున్నాయి. స్థానికంగా కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూడా అభిమానులు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది. చూడొచ్చు, స్థానికంగా కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా పెద్ద ఎత్తున భారీగా చేరుకున్నారు. స్థానిక చౌక్ల దగ్గర పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ప్రదర్శన చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది అభిమానులను అడిగి తెలుసుకున్నాం. సూర్యకుమార్ యాదవ్ ఫార్వర్డ్. జై ఇండియా. జై జై ఇది టోటల్ టీమ్ పర్ఫార్మెన్స్. ఇది సూర్యకుమార్ యాదవ్ నుంచి మొత్తం స్టార్టింగ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ ప్రతి ఒక్కరు అన్నారు. స్టార్ గడ్డ మీద ఇదే ఫస్ట్ టైం కప్పు గెలవడం, అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై ఇండియా. జై ఇండియా. ఐ లవ్ యూ సంజయ్ సామ్సన్. ఐ లవ్ యూ ఇండియా. టౌన్ల దగ్గర అభిమానులు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. భారత్ మూడోసారి టైటిల్ సొంతం చేసుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. కెమెరామెన్ అఖిల్ తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.